ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై శ్రీ సీతారాములు ఆంజనేయుడు కొలువుదీరి ఉండగా వారిని స్తుతిస్తూ హనుమాన్ చాలీసా పారాయణతో పాటు రామనామ సంకీర్తనం చేయవలసిందిగా ఆంజనేయ ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు శ్రీ డాక్టర్ పి శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. ఒకసారి మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. श्री गणेश पाहि मां जय गणेश रक्ष मां. श्री गणेश पाहि मां जय गणेश रक्ष मां. श्री गणेश पाहि मां जय गणेश रक्ष मां. श्री गणेश श्री गणेश श्री गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. श्री गणेश श्री गणेश श्री गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. श्री गणेश पाहि मां जय गणेश रक्ष मां. श्री गणेश पाहि मां जय गणेश रक्ष मां. श्री गणेश पाहि मां जय गणेश रक्ष मां. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. श्रीराम राम रमेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्. हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुनशकः पिङ्गाक्षो वमितविक्रमः. उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः. द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः. स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्. यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ ప్రసాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనులు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ ప్రసాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీలామృతమును బ్రోలిన కాంచన వర్ణ విరాజిత కేశ కుండల మండిత కుంచిత కేశ. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ ప్రసాధక శరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవే సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలది లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ ప్రసాధక శరణములు. సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నిను గని సహస్ర రీతులా నిను గని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారిధి దాటి లంకేశునితో తలపడి పోరి ఓరు హోరునా ఓరు సాగిన ఓరు హోరునా ఓరు సాగిన అసుర సేనల వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ ప్రసాధక శరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమిల్చిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ ప్రసాధక శరణములు. సీతారాములు నగవుల గనిరే ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదో నీ హృదయం రామచరిత కర్ణామృత గాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ ప్రసాధక శరణములు.
దుర్గమమగుయే కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాఖిని ఢాకిని భయపడి పారుని నామ జపమోవిని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజ గదాధరా ఈశ్వరాంస సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరిని కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడమై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము చేయగా ముక్తి కలుగు గౌరీషులు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపు మన్న శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవే అంత శ్రీ హనుమంత
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలు. భక్తి టీవీ అందిస్తున్నటువంటి అపూర్వమైనటువంటి భాగ్యం, భాగ్యనగరానికే నిజమైనటువంటి భాగ్యాన్ని తీసుకొచ్చేటటువంటిది గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమం కోటి దీపోత్సవం. ఇది వారికి ఆ సంకల్పం ఎలా కలిగిందో కానీ భారతదేశంలో అనేక భక్తి టీవీలు ఉన్న ఏ ఛానల్ కూడా అందనటువంటి స్థాయిలో అంత గొప్పగా, అంత భాగ్యంగా, అంత అందంగా, భక్తిపూర్వకంగా మనందరికీ అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం. కార్తీక మాసం రాగానే అందరి ఇళ్లలో గుర్తొచ్చేది ఎన్టీఆర్ స్టేడియం భక్తి టీవీ ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం. సాధారణంగా అనేక దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు చేస్తారు, కానీ హిందూ మతానికే గొప్ప బ్రహ్మోత్సవంగా జరిపేటటువంటి గొప్ప కార్యక్రమం. మన సనాతన ధర్మం బతుకుతోందంటే కారణం ఇటువంటి ఈ కేవలం భక్తి ఛానల్ వల్ల. అటువంటి గొప్ప కార్యక్రమం సాధారణంగా మన తిరుమల బ్రహ్మోత్సవాలు చూస్తే ఎంతో వైభోగంగా జరుగుతుంది, కానీ కార్తీక మాసంలో మొత్తం విశ్వానికే అందాన్ని కలిగించి ఆనందాన్ని కలిగించేటటువంటి గొప్ప కార్యక్రమం ఈ కోటి దీపోత్సవం. కేవలం కోటి దీపోత్సవం పేరుతోటి ప్రతి దేవాలయాన్ని ఇక్కడికి తరలింపు తీసుకొస్తూ అనేక కార్యక్రమాలు, ఒకరోజు ఒక్కొక్క రకమైనటువంటి కళ్యాణోత్సవం, భక్తి కార్యక్రమం ఇవన్నీ జరుపుతూ ఈవేళ దాని భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతోంది. సీతారాముల కళ్యాణం అంటే జగత్ కళ్యాణం, సమస్త మానవ జాతిని ఉద్ధరించేటటువంటి గొప్ప భాగ్యమైనటువంటి కళ్యాణం సీతారాముల కళ్యాణం. చెప్పాలని ఎంతున్నా కాలం చాలా తక్కువ కాబట్టి ఎన్నెన్నో అద్భుతాలు చూడాలి కాబట్టి క్లుప్తంగా చాలీసా పాడితే సంపూర్ణ రామాయణం వచ్చింది, మీరంతా విన్నారు. అలాగా రాముడి యొక్క గొప్పతనాన్ని క్లుప్తంగా వర్ణిస్తూ నాకు కలిగించినటువంటి భాగ్యాన్ని నిజంగా భాగ్యవంతుడిగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి, భక్తి టీవీలో పనిచేస్తున్న ప్రతి వారికి, విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సకల దుఃఖాల్ని హరించేటటువంటి శక్తి ఈ లోకంలో దేనికైనా ఉన్నదంటే రామనామానికి అన్నది. అశోకవనంలో ఈవేళ విశేషంగా ఏంటంటే హనుమంతుల వారికి 1,00,000 తమలపాకుల పూజ, సీతారాముల కళ్యాణం రెండూ ఒకే వేదిక మీద జరుగుతున్నాయి. దుఃఖాల్ని పోగొట్టి, సుఖాల్ని, బాధల్ని పోగొట్టి ధైర్యాన్ని కలిగించేటటువంటి గొప్ప శక్తి హనుమంతుల వారికి ఉన్నది. సీతారాములు కలిపినటువంటి వాడు. భక్తి టీవీ కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. బాధల్లోనూ ఆనందాన్ని కలిగిస్తుంది, బాధలు పోగొట్టేటటువంటి ప్రమాదాల్లోంచి కూడా మనం బయటపడేస్తూ ఉంటుంది. కరోనా లాంటి పరిస్థితుల్లోంచి కూడా మనకి బాధ తెలియకుండా ఒక గొప్ప సంస్కృతికి నాంది పలికింది. అదేంటంటే శ్లోక పారాయణం లాగా. అలాగే ఇప్పుడు రకరకాల కార్యక్రమాలతోటి మనందరిని నడిపిస్తాం. పండగలు వచ్చినా ఏదొచ్చినా మనకు భక్తి టీవీ అందించేటటువంటి గొప్ప సంస్కృతి. అటువంటి వాటిల్లో సీతారాముల కళ్యాణ సందర్భంగా ఈవేళ అమ్మవారు అడిగిన ప్రశ్నకు హనుమంతుల వారు రాముణ్ణి వర్ణిస్తున్నారన్నమాట. రాముణ్ణి వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ హనుమంతుల వారికి, వాల్మీకి మహర్షికి అడిగింది అమ్మ, చెప్పేది హనుమంతుల వారు ఎంత గొప్పగా చెప్పాడో తెలుసుకుందాం. నా భర్తను ఎక్కడ చూసావు, ఎలా చూసావు, ఏ రకంగా చూసావు అని చెప్తే ఆ రాముడి యొక్క వర్ణనంతా కూడా ఎంతో గొప్పగా హనుమంతుల వారిని వర్ణిస్తున్నారు. ఎంత గొప్పగా వర్ణించారో తెలుసుకుంటూ కళ్యాణంలోకి ప్రవేశిద్దాం. ఓ హనుమంత హాయి బందితిని నీ పలికిన శ్రీరామ కథ విని, రామలక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత
హనుమంతునితో రామ కథను కీర్తించిన వానితో. ఓ హనుమా, నా భర్తను చూసావు, నన్ను కాపాడావు, రామకథను చెప్పావు. నా రాముడు ఎలా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు వర్ణిస్తావంటే ఆ హనుమంతులు వారు వర్ణిస్తున్నారు. ఏవని చెప్పను తల్లి ఆ రాముడు గురించి. 16 కళలతో నిండిపోయినటువంటి వాడు, ధర్మానికి రూపంగా నిలిచినటువంటి వాడు, ఎట్లాంటి వాడని వర్ణిస్తున్నాడు. ఏ రకంగా, ఎక్కడి నుంచి ప్రారంభించాడు. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు. బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు. బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు. క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు. క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు. అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వేదసారముల గ్రోలినవాడు, ధనుర్ధరులలో అగ్రగణ్యుడు. 8 అడుగుల దీర్ఘకాయుడు, అరిభయంకరుడు ఆశ్రిత పాలుడు. చతుర్వర్ణ సంరక్షణ దక్షుడు, సదాచార సంపన్నుడు రాముడు. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే. చతుర్వేదములు తెలిసిన వాడని, అంగుష్టమూల రేఖలు తెల్పెడు. దీర్ఘాయుష్యము కలిగిన వాడని, ముఖపాద హస్త రేఖలు తెల్పెడు. పురుషోత్తముడని మహాత్ముడని, శ్రీరాముని రూపురేఖలు తెల్పెడు. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే. కరచరణాది ద్వందాంగములు, 14 జతలు సమములుగా గల. నాసికా కర్ణ నయనాదులు, అష్టాంగములు దీర్ఘములుగా గల. శ్రీవత్సాంకిత విశాల వక్షుడు, శ్యామ సుందరుడు శ్రీ రఘురాముడు. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే. సమదీర్ఘములగు కేశములు గల, శిరోభాగమున 3 సుడులు గల. సింహశార్దూల వృషభేంద్రుల వలె, హొయలు మీర వెడలు నడకలు గల. అలకలాడు అందాల మోముగల, అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే. కనుకొలకులలో ఎరుపు చీరగల, విశాలమైన కనుదోయగల. శంఖము వంటి కంఠసీమ గల, గంభీరమైన కంఠధ్వని గల. సురుచిర కానక పోలములు గల, ఆజానుబాహుడు శ్రీ రఘురాముడు. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే. సత్యధర్మముల
సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మనిరతి వర్ధిల్లు శీలుడు ధర్మమరసి వర్ధిల్లు శీలుడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ధర్మనిరతి వర్ధిల్లుశీలుడు ధర్మమరసి వర్ధిల్లుశీలుడు అని 2 మాటల్లో తెలిసి ఆ రాముణ్ణి అమ్మవారి ముందర సాక్షాత్కరింపజేశాడు హనుమంతుల వారు. అటువంటి సీతారాముల కళ్యాణం తిలకించబోతున్నాం, మనమంతా ధన్యులు అని తెలియజేస్తూ నలుగురు శ్రద్ధతో అలకించగా నలుగురు భక్తితో అలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీత రామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమోవనంత నీవే అంత శ్రీ హనుమంత. ఆ ఓం శాంతి శాంతి శాంతి. శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ 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 గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద. గోవింద గోవింద గోవింద. शांति शांति शांति. सर्वे जनाः सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु. ओम. సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగే శుభవేళలో
హనుమాన్ చాలీసా రామనామస్మరణ గావించినటువంటి డాక్టర్ పి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కోటి దీపోత్సవ వేదిక ద్వారా.